మనకి ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా, నేమ్స్ అనే వాటికి మాత్రమే కలర్ మార్చాలి. మనం ఆ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి, Ctrl+G స్పెషల్. తర్వాత మనకి ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని పేరుకి మాత్రమే కలర్ మారాలి కాబట్టి ఇక్కడ టెక్స్ట్ అనే దానికి రైట్ మార్క్ ఒకటి ఉంచుకోండి, ఓకే చేయండి. ఓకేనా? ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కలర్ అనేది మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, ఫోన్ నెంబర్లో కూడా ఏరే కలర్ మార్చాలనుకోండి, అప్పుడు కూడా డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి, Ctrl+G అనండి, స్పెషల్లోకి వెళ్ళండి, మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ అనేదానికి మొత్తానికి రైట్ మార్క్ తీసేయండి, ఓన్లీ నెంబర్స్ అనేదానికి ఒక్కదానికి రైట్ మార్క్ ఉంచండి, ఓకే చేయండి. ఇప్పుడు మీకు నచ్చిన కలర్ అనేది మార్చుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.